Hi everyone, welcome back to my channel. Here I come with an example problem with continuous beam with fixed end support at one end. Okay, this is the example problem of the fixed continuous beam with fixed end support. See here, analyze a continuous beam as shown in the figure by using 3-moment theorem and draw the bending moment diagram. Okay, this is the given problem. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలంటే మనకేం తెలియాలి, కొన్ని స్టెప్స్ అనేవి మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ స్టెప్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేస్తాను. బట్ సీ హియర్, డ్రా ద ఫ్రీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ బీమ్. అదొక ఫస్ట్ స్టెప్. అంటే నేను ఇక్కడ ఈ బీమ్కి ఫ్రీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గీయాలన్నమాట. ఫ్రీ బెండింగ్ మూమెంట్ గీసే ముందు మనము ఇచ్చిన ప్రాబ్లంకి ఏమేమి ఇచ్చారో క్యాలిక్యులేట్ చేసుకుందాం. సీ హియర్, లెంత్ ఇచ్చారు, L1 L2 ఇచ్చారు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా యాక్ట్ అవుతుందంట. అంటే సేమ్గా యాక్ట్ అవుతుంది, డిఫరెంట్గా యాక్ట్ అవుతుంది. అదొక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఏ దగ్గర ఏం యాక్ట్ అవుతుంది, ఫిక్స్డ్ సపోర్ట్. ఫిక్స్డ్ సపోర్ట్ ఉందనంటే ఏం చేయాలి, వీ షుడ్ అజ్యూమ్ ఎన్ ఇమాజినరీ స్పాన్ అజ్యూమ్ చేసుకోవాలి, రైట్? ఫస్ట్ ఐఎమ్ రైటింగ్ హియర్, సిన్స్ ద ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ రైటింగ్ హియర్. It is since it is fixed at A support, let imaginary zero span is taken to the left of A. ఇమాజినరీ జీరో స్పాన్, ఈ పాయింట్ ఇంపార్టెంట్ అనమాట. ఇమాజినరీ జీరో స్పాన్ అంటే ఏంటనంటే, సి హియర్, అంటే ఏంటంటే హౌ ద డయాగ్రామ్ విల్ కమ్. ఇది ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి ఏ, ఇది బి అమ్మ, ఇది రోలర్ కాబట్టి ఒక్క ఫోర్సే కదా, ఇక్కడ సపోర్ట్గా ప్లేస్ చేసుకున్నాను బి. ఇది కూడా రోలరే కదా, ఇది సి. ఈ రెండు సపోర్ట్సే. ఫిక్స్డ్ సపోర్ట్ అంటే ఏంటది, ఫిక్స్డ్ సపోర్ట్ నేను ఒక ఇమాజినరీ స్పాన్గా నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకున్నాను. అంటే ఇది ఒక ఇమాజినరీ లైన్గా పెట్టుకున్నాను, దాన్ని నేను ఇక్కడ A0గా రాసుకుంటున్నాను. దిస్ ఈజ్ మై ఇమాజినరీ స్పాన్. ఇది ఒకటి సపోర్ట్ పెట్టి ఆ సపోర్ట్ నుంచి ఒక ఇమాజినరీ స్పాన్గా నేను ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకేనా? మిగతాదంతా సేమే. ఇక్కడ దీని యొక్క డిస్టెన్స్ ఏమవుతుంది, ఇమాజినరీ స్పాన్ అంటే దాని యొక్క డిస్టెన్స్ కూడా L0. నాట్ ఎందుకు పెట్టానంటే ఈ స్పాన్ యొక్క లెంత్ నేను L0గా స్పెసిఫై చేసుకుంటున్నాను. దాని యొక్క డిస్టెన్స్ కూడా 0 meters. వై? బికాజ్ ఇట్ ఈస్ అన్ ఇమాజినరీ స్పాన్. దీని యొక్క లెంత్ ఎంత, L1 ఎంత ఇచ్చారు, 6 meters ఇచ్చారు, అది నేను ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ లెంత్ L2 ఎంత ఇచ్చారు, 4 meters. ఓకేనా? అది ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని యొక్క లోడ్ కండిషన్స్ రాసుకుంటున్నాను. యూడిఎల్ కాబట్టి ఇది ఎంత, 20. ఇది పాయింట్ లోడ్ కాబట్టి 40 kilonewtons. దీని యొక్క మొమెంట్ ఆఫ్ ఇనర్షియా 2i, దీని మొమెంట్ ఆఫ్ ఇనర్షియా i. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏమన్నారు, డ్రా ద ఫ్రీ బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ ఫర్ ద, ఇదన్నమాట స్టెప్. ఇది నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ వన్స్ చెక్ అవుట్ మై ప్రీవియస్ వీడియో. డ్రా ద ఫ్రీ బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ బీమ్. ఫ్రీ బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ గీయాలనంటే మనకి ఏం తెలియాలి, దాని యొక్క బెండింగ్ మొమెంట్ వాల్యూస్ తెలియాలి కదా. స్టెప్ 1, ఫర్ స్పాన్ A0Aకి ఈ స్పాన్కి ఏమీ లేదు, 0. ఆ స్పాన్ మీద లోడు లేదు, డిస్టెన్స్ లేదు, జస్ట్ మనం అజ్యూమ్ చేసుకున్నాను. ఫర్ స్పాన్ AB, బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అనమాట, యూడిఎల్ కదా. ఓకేనా? మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది, WL²/8. ఈ ఫార్ములా మీకు తెలియాలి, అవునా? ఫర్ స్పాన్ AB బెండింగ్ మూమెంట్ వచ్చేసరికి, బెండింగ్ మూమెంట్ ఫర్ యూడిఎల్ అని రాసుకోండి, WL²/8. అంటే ఏమవుతుందమ్మా, WL² అంటే దీని యొక్క లోడ్ ఎంత, 20 ఇంటూ ఆ స్పాన్ యొక్క వరకు 6² / 8. ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ 90 kilonewton per meter. Once again I will check it. See here,
20 into 36 divided by 8. This is my answer 90. ఓకే, నెక్స్ట్ వన్. నేను ఇక్కడ దీనికి ఇక్కడ స్పాన్కి నేను మెన్షన్ చేసుకుంటున్నానమ్మా. ఫర్ స్పాన్ ఇక్కడ సెంటర్లో యాక్ట్ అవుతుంది డి అని పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నేను మీకు బెండింగ్ మొమెంట్ అటు డి అని ప్లేస్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ డి అని ప్లేస్ చేసుకోకపోయినా ఏముండదు. ఓకేనా, వాళ్ళు ప్రాబ్లంలు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసరికి ఈగా మెన్షన్ చేసుకుంటున్నా. ఓకేనా, సో ఎండి అయిపోయింది. ఫర్ స్పాన్ బీసీ బెండింగ్ మూమెంట్ అట్ ఈ, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఆ లోడ్ దగ్గర యాక్ట్ అవుతుంది. సో బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటది, ఈ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. ఎలా యాక్ట్ అవుతుంది, సెంటర్లో అంటే ఎలా యాక్ట్ అవుతుందని మీరు అడగచ్చు. ఒకవేళ వాళ్ళు ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఇస్తేనే విత్ సమ్ ఎసెంట్రిసిటీతో యాక్ట్ అవుతుంది. అలా కాకుండా ఓవరాల్ లెంత్ ఇచ్చారంటే అది సెంటర్లో యాక్ట్ అవుతుందని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. సెంటర్లో యాక్ట్ అవుతున్నట్టు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏంటది, WL/4. అంటే W ఎంత 40 ఇంటూ L ఎంత 4 డివైడెడ్ బై 4. అంటే బెండింగ్ మూమెంట్ అటు ఈ దగ్గర ఎంత 40 kN/మీటర్. ఓకేనా, దిస్ ఈజ్ ద వాల్యూ. దిస్ ఈజ్ మై స్టెప్ 1. స్టెప్ 1 ఇంకా కంప్లీట్ అయిందా, అవ్వలేదు. స్టెప్ 1 ఏంటది, డ్రా ద ఫ్రీ బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ బీమ్. మనకు బెండింగ్ మొమెంట్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు ఈ డయాగ్రామ్ బట్టి ఈ వాల్యూస్ని బట్టి మనం ఇక్కడ డయాగ్రామ్ గీద్దాం. ఏమవుతుందమ్మా, సేమ్ అదే ఇక్కడ మెన్షన్ చేయండి. ఇది A0 E, నెక్స్ట్ ఇదేంటది బి, ఇదేంటది సి. ఏమని అన్నారు, మనకి మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎంత వచ్చిందమ్మా, 90 kN/మీటర్. సో నేను ఇక్కడ పాయింట్ని డి ఇక్కడ ఈగా రాసుకుంటున్నాను. సిన్స్ ఇట్స్ ఎన్న యూడిఎల్ కాబట్టి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, పెరాబోలాగా వస్తుంది. దాని యొక్క మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ యొక్క హైట్ ఎంత 90. ఓకేనా, నెక్స్ట్ అదేంటది ఏం యాక్ట్ అవుతుంది, నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాయింట్ లోడ్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా వస్తుంది, ట్రయాంగిల్గా వస్తుంది. దాని యొక్క మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అట్ ఈ ఎంత అన్నారు 40. ఓకేనా, దిస్ ఈజ్ ద బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, ఫ్రీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ బీమ్. రైట్, సో వీ హ్యావ్ కంప్లీటెడ్ మై ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ ఏంటది, క్యాలిక్యులేట్ ఏరియా అండ్ సెంట్రాయిడ్ ఫర్ ద ఫ్రీ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సెంట్రాయిడ్ ఏరియా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకేనా, ఈ లెంత్ని కూడా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. ఇది 6 meters, ఈ లెంత్ ఎంత 4 meters. ఈ స్పాన్ ఇమాజినరీ స్పాన్ కాబట్టి ఇది 0 meters. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా దీనికి 2I, దీనికి వచ్చేసరికి I. ఓకేనా, సెకండ్ స్టెప్ నెంబర్ 2, క్యాలిక్యులేట్ ఏరియా అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫర్ గివెన్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. MD అని రాస్తున్నానమ్మా. ఓకేనా, సో నేను ఇక్కడ నాకు ఇది తెలియ అంటే ఈ డయాగ్రామ్కి A0 0, ఎందుకు అక్కడ స్పాన్ లేదు. X బార్ కూడా 0. ఓకేనా, నెక్స్ట్ ఈ స్పాన్ అంటే ఇది ఫస్ట్ స్పాన్ కదా, దీనికి A1. ఏరియా ఆఫ్ పెరాబోలా ఏంటది 2/3 ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంటే 2/3 ఇంటూ బేస్ ఎంత 6, హైట్ ఎంత 90. సో 2/3 ఇంటూ 3 2s 180 ఇంటూ 2 360 మీటర్ స్క్వేర్. ఈ A1 వచ్చేసరికి ఈ పెరాబోలాకి యొక్క ఏరియా. నెక్స్ట్ అలానే X1 సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏమవుతుంది, X1 బార్ అని రాస్తున్నాను. X1 అంటే ఏంటంటే ఫస్ట్ స్పాన్ తీసుకుంటున్నాను కాబట్టి. సో దీని యొక్క పెరాబోలాక్ ఫార్ములా ఏంటది L/2. అంటే దీని యొక్క లెంత్ ఎంత 6/2 = 3. ఓకేనా, 3 meters. నెక్స్ట్ A2, ఇదేంటది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటది 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో 1/2 ఇంటూ బేస్ ఎంత 4, హైట్ ఎంత 40. అంటే ఎంత అవుతుంది 80 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ X2 బార్ అంటే ఈ యొక్క స్పాన్కి యొక్క బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ట్రయాంగిల్ కాబట్టి ఇది రాసాము. సో ఇదేంటి కదా, ట్రయాంగిల్కి ఏంటది సెంటర్లోనే యాక్ట్ అవుతుంది. సెంటర్లో యాక్ట్ అవుతుంది ట్రయాంగిల్కి అయినా పెరాబోలాకైనా దేనికైనా ఏంటది L/2. సో L/2 అంటే 4/2 = 2 meters.
మనం సెకండ్ స్టెప్ కూడా క్యాలిక్యులేట్ చేసేసాం, రైట్. థర్డ్ స్టెప్ ఏంటది? అప్లై 3 మొమెంట్ థియరం అప్లై చేయాలి, ఓకేనా. అప్లై స్టెప్ నెంబర్ 3, అప్లై 3 మొమెంట్ థియరం. మనకి డయాగ్రామ్ని బట్టి ఎక్కడెక్కడ మొమెంట్స్ వస్తాయమ్మా? ఏ దగ్గర వస్తుంది, బి దగ్గర వస్తుంది, సి దగ్గర రాదు. ఎందుకంటే ఎండ్ సపోర్ట్స్ దగ్గర మొమెంట్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి 0, అవునా. సో మొమెంట్ అట్ ఏ వస్తుంది, మొమెంట్ అట్ బి వస్తుంది. మొమెంట్ అట్ ఏ ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి మనం ఇలా అజ్యూమ్ చేసుకొని మొమెంట్ అట్ ఏ వస్తుంది. ఈ బి దగ్గర ఏంటది? ఫిక్స్డ్ సపోర్ట్, సింప్లీ సపోర్ట్. రోలర్ సపోర్ట్కి మొమెంట్ ఉండకపోయినా ఇది ఇంటర్మీడియట్ సపోర్ట్ కాబట్టి ఈ ఇంటర్మీడియట్ సపోర్ట్ అనేది మనకి ఫిక్స్డ్ సపోర్ట్గా యాక్ట్ అవుతుంది కాబట్టి బి దగ్గర కూడా మనం మొమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. సి దగ్గర ఏంటది? రోలర్ సపోర్ట్, ఎండ్ సపోర్ట్స్ దగ్గర మొమెంట్ ఉండదు కాబట్టి ఎంసీ 0. మనం ఇక్కడ ఎంఏ దగ్గర, ఎంబీ దగ్గర మాత్రమే మనం మొమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డయాగ్రామ్ని బట్టి మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలో ముందు ఒక ఐడియా అనేది ఉండాలి. అప్లై 3 మొమెంట్ థియరం అంటే 3 మొమెంట్ థియరం వచ్చేసరికి ఏంటంటే 3 సపోర్ట్స్ కావాలి. నేను ఇక్కడ 1 2 3 అజ్యూమ్ చేసుకుని ఇమాజినరీ సపోర్ట్ కూడా కన్సిడర్ చేయాలన్నమాట, ఓకేనా. అంటే 3 మొమెంట్ థియరం అప్లై చేయాలని అంటే ఏంటది? ఫస్ట్ వచ్చేసరికి నేను A0 AB ఇలా క్లియర్గా రాసుకోండి. అంటే ఈ 3 సపోర్ట్స్ తీసుకుంటున్నాను. అంటే ఫార్ములా ఏమవుతుందమ్మా? మామూలుగా ఫార్ములా ఏంటది? మీకేం తెలుసు? ఇక్కడ చూడండి, ఫార్ములా ఇదని తెలుసు, రైట్. సో దీని ప్రకారంగా A0, ఏ ప్లేస్లో ఫస్ట్ ఏముంది? A0 కదా, దాన్ని బట్టి నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. M0 L0 బై I0. నెక్స్ట్ ఇక్కడ మామూలుగా ఏబిసి, ఇది ఏంటది? ఏ కాబట్టి ప్లస్ 2MA ఇంటూ L0 బై I0 ప్లస్ L1 బై I1 ప్లస్ ఇదేంటది? బి, MB ఇంటూ L1 బై I1 is equal to minus of 6A0 X0 bar by L0 I0 plus 6A1 X1 bar by L1 I1, ఓకేనా. A0 AB, ఫస్ట్ A0 వచ్చేసింది, తర్వాత ఏ టర్మ్ వచ్చింది MA, తర్వాత బి టర్మ్ వచ్చింది. ఇదన్నమాట ఫార్ములా, ఓకేనా. కానీ ఇక్కడ నేను ఇక్కడ I0 ఎందుకు తీసుకున్నానంటే మనకి ప్రాబ్లంలో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది స్పెసిఫై చేశారు, అది ఈక్వల్గా లేదు క్యాన్సిల్ చేయడానికి. ఈచ్ స్పాన్కి డిఫరెంట్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ I0 వాల్యూస్ కూడా మెన్షన్ చేసుకున్నాను, ఓకేనా. సో నవ్ వీ విల్ సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూస్. సో ఇదేంటది? L0 0 స్పానే కాబట్టి 0 ప్లస్ 2MA ఇంటూ L0 అంటే 0నే కదా, అవునా. సో అప్పుడు ఏమవుతుంది? 0 ప్లస్ L1 ఎంతమ్మా? 6. L1 అంటే ఏంటది? ఈ స్పాన్ యొక్క లెంత్ ఎంత? ఈ స్పాన్ యొక్క లెంత్ 6 మీటర్స్. I1 అంటే ఎంత? ఇది వచ్చేసరికి 2I అనేది I1 వాల్యూ, ఇదేమో I2 వాల్యూ, ఓకేనా. ఫస్ట్ స్పాన్ తీసుకుంటున్నారు కాబట్టి అది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, అది స్పాన్ I1 2I అని ప్రాబ్లంలో స్పెసిఫై చేశారు. సో L1 స్పాన్ ఎంత? 6 మీటర్స్. I1 ఎంత? 2I. సో అది ఇక్కడ మెన్షన్ చేసుకున్నాము. సో L1 ఎంత? 6 కదా, 6 డివైడెడ్ బై 2I ప్లస్ MB ఇంటూ L1 యొక్క లెంత్ ఎంత? 6 డివైడెడ్ బై 2I ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 6. ఇక్కడ చూడండి అమ్మా, నేను ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. A0 X0ని మీరు ఇక్కడ క్యాపిటల్ ఏగా మెన్షన్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను, క్యాపిటల్ ఏ అప్పుడు ఏమవుతుందంటే ఏరియా, ఎందుకంటే నేను ఇక్కడ క్యాపిటల్ ఏ తీసుకున్నాను కాబట్టి, ఓకేనా. సో ఇక్కడ A1 నాకు ఎంత వచ్చిందమ్మా? A1 వాల్యూ 360, X1 వాల్యూ ఎంత? 3. నేను అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 360 ఇంటూ 3 డివైడెడ్ బై 6. I1 ఎంత? 2I. జస్ట్ నేను ఏం చేయలేదమ్మా, జస్ట్ ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది? క్యాలిక్యులేషన్ చేస్తే 6 2s 12 కదా. నేను ఇక్కడ మళ్ళీ చూడు, 12MA డివైడెడ్ బై 2I ప్లస్ 6MB డివైడెడ్ బై 2I ఈజ్ ఈక్వల్ టు
6 క్యాన్సిల్స్ అవుతుంది చేస్తున్నానమ్మా. 6 క్యాన్సిల్స్. తర్వాత దీన్ని నేను ఇక్కడ 180గా 182 360 కదా, అది రాస్తున్నాను. 180 × 3 ఎంత, -540 డివైడెడ్ బై I. ఓకేనా, ఇదే కదా ఈక్వేషన్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, సి హియర్ 12 డివైడెడ్ బై 2 ఎంతమ్మా, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 12 డివైడెడ్ బై 2 అంటే ఎంత, 6గా 6తో క్యాన్సిల్ అయ్యేది కదా. సో 6MA బై I ప్లస్ 2 3 6. సో దీన్ని నేను ఇక్కడ 3MB బై I ఈజ్ ఈక్వల్ టు -540 బై I. ఓకేనా, సో నేను ఇక్కడ I సేమే కాబట్టి నేను ఇక్కడ ఇలా క్యాన్సిల్ చేస్తున్నాను, ఈక్వల్ టు ఉంది కాబట్టి. సో ఈక్వేషన్ ఏమవుతుంది, 6MA ప్లస్ 3MB ఈజ్ ఈక్వల్ టు -540. దిస్ ఈజ్ మై ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఏంటది, అగైన్ అప్లై 3 మూమెంట్ థియరం అంటే ఏంటది, ఒక ఈక్వేషన్ వచ్చింది మనకి, A0 Aకి Bకి చేస్తాం. నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి, ఇంకా C కూడా ఉంది. అంటే నౌ 3 మూమెంట్ థియరం ఈజ్ అప్లైడ్ ఫర్ A B Cకి. ఓకేనా, సో ఈ ఫామ్లో మీకు నోటెడ్ అయి ఉంటుంది, MAL1 ప్లస్ 2MB ఆఫ్ L1 బై I1 ప్లస్ L2 బై I2 ప్లస్ MC L2 బై I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 6A1 X1 బై L1 I1 ప్లస్ 6A2 X2 బై L2 I2. ఓకేనా, ఈ ఫామ్లో మీకు నోటెడ్ అమ్మా. సో నౌ జస్ట్ సబ్స్టిట్యూట్ చేయి. MA L1 మనకి ఫస్ట్ స్పాన్ యొక్క లెంత్ ఎంత, 6. సో అదే నేను ఇక్కడ రాస్తున్నాను. హియర్ స్పాన్ యొక్క లెంత్ ఎంత, ఈ స్పాన్ యొక్క లెంత్ ఎంత, 6 కదమ్మా, అదే రాస్తున్నాను. 6 I1 ఎంత, 2I ప్లస్ 2MB ఆఫ్ L1 అంటే ఎంత, 6 బై I1 ఎంత, 2I ప్లస్ L2 లెంత్ ఎంత, 4. I2 ఎంత, I అవునా, అదే రాస్తున్నాను. I ప్లస్ MC అన్నారు. ఈ MC అనేది ఏంటది, ఫిక్స్డ్ మొమెంట్ సపోర్ట్. ఈ సపోర్ట్ MC అనేది ఏంటది, ఇక్కడ MC ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ సిన్స్ it is end support 0నే కదా, ప్లస్ 0 అయిపోతుంది అనమాట. ఇది ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇక్కడ క్యాపిటల్ ఏ రాయమన్నాను కదమ్మా, మైనస్ ఆఫ్ 6 ఇంటూ A1 మనకి ఎంత వచ్చింది అంటే ఏరియా A1 ఎంత, 360 X1. ఇదే నేను ఇక్కడ నోటెడ్ చేస్తున్నాను. A1 ఎంత, 360 ఇంటూ 3 డివైడెడ్ బై 6. I ఎంత, I1 2I ప్లస్ 6 ఇంటూ A2 ఎంత, 80. X2 ఎంత, 2. మీకు అనిపిస్తుందమ్మా, 2 డివైడెడ్ బై L2 లెంత్ ఎంత, 4 ఇంటూ I. ఓకేనా, జస్ట్ ఐ హ్యావ్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్, దట్స్ ఇట్. ఓకే, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఐ హ్యాడ్ గాట్. నా క్యాన్సిలేషన్ చేసే టర్మ్స్ అన్ని క్యాన్సిలేషన్ చేస్తున్నానమ్మా. 6/2 అంటే ఏమవుతుంది, 3. సో నేను ఇక్కడ ఇలా రాస్తున్నాను, 3MA బై I ప్లస్ 2MB ఆఫ్, ఇది LCM తీస్తున్నానమ్మా. LCM ఏమవుతుంది, 2I. అప్పుడు ఏమవుతుంది, 6 ప్లస్ 4 2 8 కదా, ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు మైనస్, ఇక్కడ డూయింగ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నానండి. సో 6 ఇంటూ 360 ఇంటూ 3 డివైడెడ్ బై 6. సో ఇట్ విల్ బి మైనస్ ఆఫ్ 1080 డివైడెడ్ బై I ప్లస్ 6 ఇంటూ 80 ఇంటూ 2 డివైడెడ్ బై 4. అప్పుడేమవుతుంది, ప్లస్ 1 second మా, see here, I have mistaken here, see here, 6 into
360 into 3 divided by 6 into 2, 12 no, so 12. So I will get the answer 540. This value is 540 plus 6 into 80 into 2 divided by 4. So you will get as 240 divided by I, right? So I will get, here I am writing like this, 3MA by I plus here 2 to I am cancelling ma. So 6 plus 8 enta 14 MB divided by I plus 0 is equal to minus 5. See here, minus common nama, so it will be minus 540 minus 240. So it will be as minus 780 divided by I. Here I is cancelled. So you will get an one more equation, 3MA plus 14MB is equal to minus, this is my equation number 2. So I have got 2 equations and I will get 2 moments values. So I am doing calculation. ఇది మీకు ఈక్వేషన్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఆల్రెడీ చెప్పాను కదా. నాది ఇక్కడ నేను ఐఎమ్ యూజింగ్ FX 991EX క్యాలిక్యులేటర్. సో ఆ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ ఈక్వేషన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఐఎమ్ హ్యావింగ్ అన్నోన్స్ హౌ మచ్ 2 నోమా. సో ఐఎమ్ సెలెక్టింగ్ 2. సో MA వాల్యూ 6, MB 3 minus 540. Next second equation 3, 14 minus 780. So I got the x value as, see this is my x value, I will got as minus 69.6. So I got MA is equal to, ఇక్కడ రాస్తున్నాను, solve equation 1 and 2. You will get MA is equal to minus 69.6. Okay. Next MB కూడా నేను ఇక్కడ క్యాల్కులేట్ చేస్తున్నాను. MB వాల్యూ ఎంత వచ్చిందమ్మా నాకు ఇక్కడ minus 40. MB value how much? Minus 40.8. So just I am writing the MB value also. So నాకు ఇక్కడ వచ్చిన మొమెంట్స్ అనేవి హాగింగ్ మొమెంట్స్ వచ్చాయి. ఎందుకని ఎలా చెప్తున్నాను, ఇక్కడ మైనస్లో వచ్చినాయి కాబట్టి. సో నాకు ఇక్కడ ఈక్వేషన్స్ మొమెంట్ అట్ ఏ వచ్చింది, మొమెంట్ అట్ బి వచ్చింది, రైట్? సో నాకు ఇక్కడ థర్డ్ స్టెప్ కూడా నేను ఇక్కడ కంప్లీట్ చేశాను. వాట్ ఈస్ మై ఫోర్త్ స్టెప్? ఫైండ్ రియాక్షన్స్ అట్ ద సపోర్ట్స్. ఓకేనా? fourth step is find reactions, right? మనకి ఇచ్చిన స్పాన్కి ఇక్కడ రియాక్షన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే ఇదే కదా స్పాన్ అనమాట. సో ఈ స్పాన్ మన రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? ఈచ్ స్పాన్ సింప్లీ సపోర్టెడ్గా అజ్యూమ్ చేసుకొని మనం రియాక్షన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి, రైట్? మామూలుగా మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఇదే కదా. ఇట్ ఈజ్ అన్ యూడిఎల్, లెంత్ ఎంత 20 kN/meter, overall span is 6 meters, and this one is 40 kilonewtons, and this is mentioned as E, and this is mentioned as D, and this length is 4 meters, A, B and C. సో నేను ఇక్కడ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే దాంతోపాటు మనకి మొమెంట్స్ కూడా తెలుసు, రైట్? సో మనకి ఇక్కడ రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి మొమెంట్స్ అంటే మనకి ఏ టైప్ ఆఫ్ మొమెంట్స్ వచ్చాయమ్మా అంటే ఇక్కడ మనకు మొమెంట్స్ అనేవి ఎలా వచ్చాయి? నెగిటివ్లో వచ్చాయి, అంటే హాగింగ్ మొమెంట్స్ వచ్చాయి. సో దాని యొక్క ఈ స్పాన్ని ఈ మొత్తాన్ని నేను ఇక్కడ 2 స్పాన్స్గా నేను కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇక్కడ ఎలా రాసానంటే A, B1, B2 అండ్ సిగా రాస్తున్నాను. ఓకేనా? అర్థమైందా? ఈ స్పాన్ నేను 2 స్పాన్స్గా కన్వర్ట్ చేశాను. ఇది B1, B2, లాస్ట్లో నేను యాడ్ చేస్తున్నాను B1 + B2గా. ఓకేనా? నాకు ఇక్కడ మొమెంట్ అట్ ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? సీ హియర్, నాకు మొమెంట్ అట్ ఏ వాల్యూ నాకు ఇక్కడ నెగిటివ్గా వచ్చింది కదా. అంటే నాకు ఇక్కడ నెగిటివ్ అంటే ఏంటది? వాల్యూ ఎంత? 69.6. ఇక్కడ మొమెంట్ అట్ బి కూడా ఏంటది? హాగింగ్ మొమెంట్. సో దాని యొక్క దిస్ ఈజ్ మై సింబల్, హాగింగ్ కదా. ఓకేనా?
సో హాగింగ్ కాబట్టి నేను ఇక్కడ దాని యొక్క మొమెంట్ అట్ బి, ఇది మొమెంట్ అట్ ఏ ఎంత వచ్చింది మనకి 69.6. నేను ఇక్కడ మైనస్ ఎందుకు స్పెసిఫై చేయాలంటే ఇక్కడ నేను సింబల్ మెన్షన్ చేశాను కాబట్టి, ఇది కూడా నేను ఇక్కడ సింబల్ మెన్షన్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ మొమెంట్ అట్ బి కూడా ఎంత వచ్చింది 40.8. ఈ డైరెక్షన్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి, హాగింగ్ డైరెక్షన్స్ ఇంతే కదా, అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకేనా? సో ఈ స్పాన్కి హాగింగ్ ఇది, ఈ స్పాన్కి హాగింగ్ ఇది. ఈ స్పాన్కి ఏమి ఉండదు ఎందుకంటే ఎండ్ సపోర్ట్ కాబట్టి, ఇక్కడ మీరు అడిగేది ఇది ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ మొమెంట్ యాక్ట్ అవుతుంది. సో నేను రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి నేను దీన్ని ఇలా ఫస్ట్ ఈ స్పాన్ తీసుకుంటున్నాను, ఇది ఏ అండ్ దీన్ని B1గా, అంటే ఇక్కడ RA అవుతుంది, RB1 నాకు కావాలి. దీనికి యొక్క మొమెంట్స్ ఎంత, ఇదంతా 69.6, ఇదంతా 40.8. అవునా? రైట్. సో నాకు రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏంటది, సిగ్మా FY = 0. ఇక్కడ లోడ్ కావాలి, ఇదంతా 20, ఈ లెంత్ ఎంత 6 మీటర్స్. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, RA ప్లస్ RB1 = అప్వర్డ్ ఫోర్స్ అండ్ డౌన్వర్డ్ ఫోర్స్ అంతా 20 × 6. ఓకేనా? నేను ఇక్కడ మొమెంట్ అట్ MB1 = 0 చేస్తున్నాను. సో మొమెంట్ అట్ బి అంటే ఈ సపోర్ట్ దగ్గర నేను ఫిక్స్ చేసుకుంటున్నాను. అంటే ఏమేమి ఫోర్సెస్ వస్తాయి నాకు అప్పుడు, రియాక్షన్ RA, ఫోర్స్ ఇన్ డిస్టెన్స్ కాబట్టి RA × 6 మైనస్ ఇది B కదా, ఇది లోడ్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కదా, -20 × ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై 2 సిన్స్ ఇట్ ఇస్ అన్ UDL. నెక్స్ట్ ఇంకేమేమి యాక్ట్ అవుతున్నాయి, మొమెంట్స్ యాక్ట్ అవుతున్నాయి. సి హియర్ ఈ మొమెంట్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, అందుకని -69.6. ఇది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, క్లాక్ వైజ్లో యాక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ +40.8. ఓకేనా? ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ on doing calculation 6 RA 120 × 3 minus 69.6 plus 40.8 is equal to 0. So on doing calculation minus 120 × 3 అంటే 360 minus 69.6 plus 40.8. ఓకేనా? అంటే ఎంత వచ్చిందమ్మా, 6 RA = 388.8 వచ్చింది. RA వాల్యూ కావాలంటే, సో RA వాల్యూ = 64.8. దిస్ ఈజ్ మై RA వాల్యూ. నాకు ఇప్పుడు RB1 కావాలంటే ఏం చేయాలి, వి నో దట్ RA ప్లస్ RB1 = 120. RA ఎంత 64.8 ప్లస్ RB1 = 120 అంటే, ఓకేనా? నేను ఇక్కడ రాసిన చూడండి. సో RB1 వాల్యూ ఏమవుతుంది, 120 - 64.8. సో 120 - 64.8. సో ఆన్సర్ ఎంత, RB1 వాల్యూ 55.2 కిలోన్యూటన్స్. సో నాకు RB1 వాల్యూ కూడా వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ ఈ స్పాన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ స్పాన్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ స్పాన్కి ఏముంది ఇక్కడ 40 ఉంది. సో నేను ఇక్కడ రాస్తున్నాను, అండ్ టేకింగ్ అనదర్ పేపర్. సో నెక్స్ట్ స్పాన్ తీసుకుంటున్నాను, ఇదేంటది B2 అంటే RB2, ఇది RC. దీని యొక్క లోడ్ ఎంత 40, లెంత్ ఎంత 4 మీటర్స్, సెంటర్లో యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది 2 మీటర్స్, ఇది 2 మీటర్స్. ఓకేనా? సో సేమ్ అప్వర్డ్ ఫోర్సెస్ = డౌన్వర్డ్ ఫోర్సెస్. అంటే ఏంటది, ఇక్కడ అప్వర్డ్ ఏమేమి వెళ్తున్నాయి, RB2 ప్లస్ RC, రైట్? సో అప్పుడు ఏంటది, RB2 ప్లస్ RC = 40. నేను ఇక్కడ మొమెంట్ అట్ B సపోర్ట్ కానీ మొమెంట్ అట్ C సపోర్ట్ కానీ తీసుకోండి. సో నేను ఇక్కడ మొమెంట్ అట్ B తీసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ మూవింగ్, ఏ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది, RC ఇంటూ ఈ డైరెక్షన్ యాక్ట్ అవుతుందంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్. సో -RC × 4, ఇదే డైరెక్షన్ యాక్ట్ అవుతుంది క్లాక్ వైజ్, రైట్? సో +40 × 2, క్లాక్ వైజే కదమ్మా, +40 × మిగతా ఇక్కడ మొమెంట్స్ కూడా యాక్ట్ అవుతాయి కదా. సో సీ హియర్, ఇక్కడ మొమెంట్ ఓన్లీ ఏ మొమెంట్ ఉంటుంది, యొక్క B2 అదే ఈ MB మాత్రమే ఉంటుంది, MC ఉండదు. సో అది దాని యొక్క డైరెక్షన్ ఏంటది, ఎలా ఉంది 40.8 కదా. సో ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్. సో -40.8
ఈజ్ ఈక్వల్ టు 0. సో క్యాలిక్యులేషన్ ఏమో 80 మైనస్ 40.8 అంటే -4RC ఈజ్ ఈక్వల్ టు -39.2. సో డివైడెడ్ బై 4. సో RC ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 9.8 కిలో న్యూటన్. ఓకేనా, RC వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మీకు RC వస్తే RB2 ఎలా వస్తుంది? వీ నో దట్ RB2 ప్లస్ 9.8 ఈజ్ ఈక్వల్ టు 40. సో RB2 వాల్యూ ఎలా వస్తుంది? 40 మైనస్ 9.8. సో RB2 వాల్యూ ఎంత? 30.2. ఓకేనా, నాకు RB2 వాల్యూ వచ్చింది. సో నాకేం తెలుసు మామూలుగా RB2 అంటే ఏంటది? నాకు RB1 ప్లస్ RB2 వచ్చింది. నాకు ఓవరాల్ RB కావాలంటే సో నేను ఏం చేస్తున్నానంటే RB ఈజ్ ఈక్వల్ టు RB1 ప్లస్ RB2 అంటే RB1 ఎంత? 55.2 ప్లస్ 30.2. సో ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ 85.4 RB వాల్యూ. ఓకేనా, సో మనకి రియాక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ రియాక్షన్స్ బట్టి నేను షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీస్తున్నాను. నేను ఇక్కడ డైరెక్ట్గా రాసుకుంటున్నాను చూడండి. RA వాల్యూ ఎంత? 64.8. RB1 ప్లస్ RB2 చేశాను కదా, RB వాల్యూ ఎంత? 85.4. RC వాల్యూ ఎంత? 9.8. సో నేను ఇక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీస్తున్నాను. దాన్ని నేను ఇక్కడ ఇచ్చిన బీమ్ నేను సింప్లీ సపోర్టెడ్గా తీసుకుంటున్నాను కదా. సో ఇదంతా 20, ఇది 40 కిలో న్యూటన్ పర్ మీటర్, ఇదేమో కిలో న్యూటన్స్, ఇదెంత? 6 మీటర్స్, ఈ లెంత్ ఎంత? 4 మీటర్స్. ఏ పాయింట్, బి, సి, డి అండ్ ఈ అంటే షియర్ ఫోర్స్ అట్టి ఏమవుతుంది? RA అంటే ఏమవుతుంది? 64.8. నెక్స్ట్ డి దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ కావాలి, రైట్ సైడ్ కావాలి. సో షియర్ ఫోర్స్ అట్ డి లెఫ్ట్ తీసుకుంటున్నాను. అంటే లెఫ్ట్ అంటే ఈ పోర్షన్కి టేప్ ఏమేమి ఉన్నాయి ఇంకా 64.8 మైనస్ హియర్ నేను ఇక్కడ షియర్ ఫోర్స్ అట్ డైరెక్ట్గా బి దగ్గర తీసుకుంటున్నాను అమ్మా. ఫోర్స్ ఈ సపోర్ట్ దగ్గరే కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి, సారీ. సో సపోర్ట్ దగ్గర షియర్ ఫోర్స్ అట్ బి. సో షియర్ ఫోర్స్ అట్ బి అనేది యూడిఎల్ అనేది మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో షియర్ ఫోర్స్ అట్ బి లెఫ్ట్ సైడ్ ఏమవుతుంది? రియాక్షన్ అట్ ఏ లెఫ్ట్ సైడ్ ఈ పార్ట్ -20 × 6. సో 64.8 minus 120. So on doing calculation what you will get? -55.2. Next shear force at B right. ఈ సపోర్ట్ దగ్గరే కాబట్టి ఓకేనా. సో షియర్ ఫోర్స్ అట్ బి అంటే అప్వర్డ్ ఫోర్స్. నెక్స్ట్ బి దగ్గర ఏమేమి యాక్ట్ అవుతుంది? బి దగ్గర సపోర్ట్ అనేది ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్. సో అప్వర్డ్ అంటే ఏంటిది? ఇక్కడ ఆర్బీ వాల్యూనే కదా. ఆర్బీ వాల్యూ మీకు ఎంత వచ్చింది? 85.4. సో ఇట్ ఈస్ అప్వర్డ్ అంటే ప్లస్ కాబట్టి +85.4. సో షియర్ ఫోర్స్ అట్ బి రైట్ సైడ్ యూ విల్ గెట్ ద వాల్యూ యాజ్ 30.2 ఆన్ డూయింగ్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ ఇంకా ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి మనం? షియర్ ఫోర్స్ అట్ ఈ. షియర్ ఫోర్స్ అట్ ఈ. సో షియర్ ఫోర్స్ అట్ ఈ అంటే అప్వర్డ్ ఫోర్స్. డౌన్వర్డ్ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది? 40 అనేదిలో డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ -40. 30.2 - 40 ఎంత? ఇట్ ఈస్ -9.8. ఓకేనా. నెక్స్ట్ షియర్ ఫోర్స్ అట్ సి. సి చేస్తే -9.8 ప్లస్ ఆర్సి. ఇక్కడ ఆర్సి అనేది పైకి మూవ్ అవుతుంది కదా. సో ప్లస్ ఆర్సి వాల్యూ నాకు ఇక్కడ ఎంత వచ్చింది? 9.8. సో +9.8 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో నవ్ విల్ డ్రా ద డయాగ్రామ్. షియర్ ఫోర్స్ అట్ ఎంత? ఏ బి ఈ సి. ఓకేనా. సో మనకి ఇక్కడ సెంటర్లో యాక్ట్ అవుతుందని ఏం చెప్పలేదమ్మా. జస్ట్ నేను మీకు ఇంతకు అర్థమవుతాం కోసమే చెప్పాను. ఒకవేళ స్పెసిఫై చేస్తే అప్పుడు స్పెసిఫై చేసుకోండి. ఓకేనా. ఏబిసి ఈ. ఓకేనా. ఇక్కడ షియర్ ఫోర్స్ అట్ ఏ ఎంత వచ్చింది?
64.8 upward 64.8. Shear force at B ఎంత minus 55.2, minus అంటే it is downward, so 55.2. at E ఎంత, ఇదేంటది యూడిఎల్గా, ఈ యూడిఎల్ కదా, యూడిఎల్ యాక్ట్ అవుతున్నప్పుడు లోడ్ ఎలా యాక్ట్ అవుతుంది, ఇట్ విల్ యాక్ట్ యాజ్ లీనియర్లీ. నెక్స్ట్ ఓకేనా, బి నుంచి నెక్స్ట్ ఇది అయిపోయింది. షియర్ ఫోర్స్ అట్ బి రైట్ సైడ్ ఎంత మూవ్ అవుతుంది, 30.2. ఎంత డిస్టెన్స్తో మూవ్ అవుతుంది, 2 meters డిస్టెన్స్తో మూవ్ అవుతుంది. ఓకేనా, ఎఫ్ఈ దగ్గర ఎంత యాక్ట్ అవుతుంది, మైనస్ అంటే డౌన్వర్డ్ 9.8. ఎక్కడి వరకు మూవ్ అవుతుంది, ఇట్ ఈస్ మూవింగ్ అప్ టు సి. సి దగ్గర 0, సో ఇట్ ఈస్ పాజిటివ్, ఇట్ ఈస్ నెగిటివ్ అండ్ ఇట్ ఈస్ పాజిటివ్ అండ్ ఇట్ ఈస్ నెగిటివ్. ఓకేనా, నెక్స్ట్ వన్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ మనకి లోడ్స్ వల్ల వచ్చిన బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఆల్రెడీ గీసాం. సో ఇప్పుడు ఓవరాల్ ఈ డయాగ్రామ్ గీయాలని అంటే ఫస్ట్ మీరు సో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఏ. అసలు డయాగ్రామ్ ఏంటది, ఫిక్స్డ్ సపోర్ట్ కదా ఇది. నెక్స్ట్ ఇదేంటది, రోలర్ సపోర్ట్, ఇది కూడా రోలర్ సపోర్ట్ అప్ టు యూడిఎల్ అనమాట. ఈ డిస్టెన్స్ 20 kN/m, ఇదేమో 40, ఈ డిస్టెన్స్ ఎంత 6 meters, ఈ డిస్టెన్స్ వచ్చేసరికి 4 meters. సో నేను ఇక్కడ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ సపోర్ట్స్ వాళ్ళు వచ్చింది నాకు ఎలా వచ్చింది, ఏ సపోర్ట్స్ వాళ్ళు వచ్చింది ఇట్ ఈస్ అన్ పారాబోలా. నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ ట్రయాంగిల్, రైట్. దీని యొక్క హైట్ ఎంత 40 అండ్ దీని యొక్క హైట్ 90. ఈ డిస్టెన్స్ ఎంత 6 meters, ఈ డిస్టెన్స్ ఎంత 4 meters. నెక్స్ట్ నాకు మొమెంట్ అట్ ఏ అండ్ మొమెంట్ అట్ బి, మొమెంట్ అట్ సి 0. నాకు మొమెంట్ అట్ ఏ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ, మొమెంట్ అట్ ఏ వాల్యూ 1 second. సో మొమెంట్ అట్ ఏ వాల్యూ ఎంత, మైనస్ 69.6. ఎంబీ దగ్గర అదే ఇక్కడ రాస్తున్నాను. సో మైనస్ 69.6, ఎంబీ దగ్గర 40.08. ఆ రెండింటిని ఇక్కడ సి దగ్గర 0 కాబట్టి ఇదన్నమాట. ఇది వచ్చేసరికి ఏంటది, ఇక్కడ ఏంటనంటే ఇది నెగిటివ్ పార్ట్, ఇది పాజిటివ్ పార్ట్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇక్కడ ఏంటనంటే మీరు ఇక్కడ ఏం గుర్తుంచుకోవాలంటే ఈ నెగిటివ్ రీజన్ అనేది, ఇది మొత్తం పాజిటివ్ రీజనే కదా, ఈ నెగిటివ్ రీజన్ అనేది పాజిటివ్ రీజన్లో ఓవర్లాప్ అయింది. అలా ఓవర్లాప్ అవుతే ఏంటది, అంత మిగతా పార్ట్ మొత్తం 0. మీకు అర్థమవుతుందా, ఇది మొత్తం పాజిటివ్ రీజన్ అనమాట. అంటే ఏంటది, ఈ పారాబోలా ఇదంతా ఇట్స్ నథింగ్ బట్ పాజిటివ్ 90 అనేది, రైట్. సో ఇది వచ్చేసరికి 40, ఇదంతా పాజిటివ్. ఇక్కడ ఈ నెగిటివ్ మొమెంట్స్ అనేది ఓవర్లాప్ అయినప్పుడు ఇది మొత్తం 0 అయిపోతుంది, అంటే రిమైనింగ్ పోర్షన్ ఇది. ఓకేనా, మనకు కనపడే బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ ఇది అనమాట. ఓకేనా, అది మొత్తం. I think everyone have understood this video. So please do like, share and subscribe my channel. Even doubts in the comment section provide చేయండి. Thank you so much.